గత కొంతకాలంగా థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దులో నెలకొన్న ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలకు చెందిన భద్రత బలగాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల రక్షణ శాఖలు ధృవీకరించాయి. ఈ ఘర్షణల్లో తమ వైపు 12 మంది మరణించినట్లు థాయిలాండ్ రక్షణ శాఖ వెల్లడించింది. సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిపింది. సూరిన్ ప్రావిన్సులోని నివాసిత ప్రాంతాల్లో కంబోడియా బలగాలు కాల్పులకు తెగబడినట్లు థాయ్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సురాసంత్ కొంగ్సిరి తెలిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి 6 ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తినట్లు వెల్లడించారు. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో 5గురు థాయ్ సైనికులు గాయపడిన ఘటనే ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణమన్నారు. పేలుళ్ల శబ్దంతో భయభ్రాంతులకు గురై థాయ్ ప్రజలు సమీప కాంక్రీట్ బంకర్లలో తలదాచుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కంబోడియాతో ఉన్న సరిహద్దులను మూసివేసినట్లు థాయిలాండ్ వెల్లడించింది. మొదట కాల్పులు జరిపింది మీరంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపించుకున్నాయి. అటు కంబోడియాలో పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసినట్లు థాయ్ సైన్యం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రీహ్ విహార్ ప్రావిన్సులోని పురాతన ఆలయానికి సమీప ప్రాంతాల్లో థాయ్ సైన్యం బాంబు దాడులు చేసినట్లు కంబోడియా రక్షణ శాఖ తెలిపింది. థాయిలాండ్ సైన్యమే తమ సైనిక శిబిరాలపై దాడులు చేసినట్లు కంబోడియా ప్రధాని హూన్ మానెట్ ఆరోపించారు. కంబోడియా ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉందన్నారు. దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ బలగాలతో స్పందించడం తప్ప తమకు వేరే మార్గం లేదన్నారు.